చంద్రబాబు గారు తెలంగాణలో కూడా టీడీపీ పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు సార్. వచ్చే లోకల్ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తా అంటున్నారు. ఇది ఏ విధంగా ఉంటుంది సార్? మరి ఇదేమన్నా బీఆర్ఎస్ కి దెబ్బ అని అనుకోవచ్చా? అంటే ఫ్యూచర్ లో కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ ఈ విధంగా ఉండే ఛాన్స్ ఉందని కూడా చాలా మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు కాంగ్రెస్ తోటి చేతులు వెళ్తాడు. ఇప్పుడు కూడా రాబోయే కాలంలో అతనికి ముందున్న పరీక్ష అదే. ఇక్కడ ఎన్డీఏలో ఉన్నారు కదా, అదే ఎన్డీఏలో ఉన్నాడు. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ పాయింట్ మీద స్పెషల్ స్టేటస్ కాంగ్రెస్ ఇస్తానంటారు, బీజేపీ నో ఉంది. బీజేపీ ముగిసిపోయిన అధ్యాయం ఉంది. కాంగ్రెస్ ఇస్తాను రా చంద్రబాబు అంటారు, మేము ఇస్తారా అని. అలాగే నితీష్ కుమార్కి స్పెషల్ స్టేటస్ ఇస్తారమ్మని అతను అడుగుతారు. సో ఈ 28 సీట్లు వాళ్ళకి వెళ్ళిపోతే ఇక్కడ 240, 290, 25 పోతే వాళ్ళకి మెజారిటీ తగ్గిపోద్ది బీజేపీకి. ఇక్కడ 233 ప్లస్ 28 ఇంకో 10 చిన్న సైజు పార్టీలని కలుపుకుంటానికి కాంగ్రెస్ అక్కడ ఎత్తుగడలు చేస్తుంది. శరద్ పవార్ని అజిత్ పవార్ కలవడానికి ప్లాన్లు చేస్తున్నారు. శరద్ పవార్ దీంట్లో ఉన్నాడు, అజిత్ పవార్ లాగితే ఆ సీట్లు ఇటు వచ్చేస్తాయి. అలాగే శివసేన షిండేను ఇతను వాళ్ళిద్దరిని కూడా కలిపే ప్రయత్నాలు చేస్తున్నారు. సో అక్కడ చేల్చాలి, ఇక్కడ కలిసి వీళ్ళన్నీ చేస్తున్నారు. ఇవన్నీ జరిగి కాంగ్రెస్ స్థిరపడిందంటే చంద్రబాబు స్పెషల్ స్టేటస్ కోసం కాంగ్రెస్ చేతులు కలిపాను అంటాడు. ఎందుకంటే బీజేపీ ఇవ్వదు, ఇస్తే కూడా నమ్మరు. అంటే 10 ఏళ్ళుగా ఇలాంటి ఇచ్చే అవకాశం ఉంటే 10 ఏళ్ళుగా మమ్మల్ని మోసం చేశారంటారు ఇవాళ బీజేపీ వేస్తారంటే. కానీ బీజేపీ వేస్తారు, కాంగ్రెస్ ఇస్తానంటుంది, రమ్మంటుంది. చంద్రబాబుకి ఏముందో అలవాటే కదా. చంద్రబాబుకి నితీష్ కుమార్కి ఇద్దరికి కూడా ఆ పార్టీలోకి వెళ్ళటం, పార్టీ నుంచి బయటకు రావటం, మళ్ళీ ఈ పార్టీలోకి వెళ్ళటం, బయట అలవాటు వాళ్ళకి, పెద్ద తప్పేం లేదు వాళ్ళకి. నితీష్ కుమార్ ఎన్నోసార్లు కాంగ్రెస్ బీజేపీ నుంచి బయటకు వచ్చాడు, మళ్ళీ లోపలికి వచ్చాడు. సో అతను రేపు స్పెషల్ స్టేటస్ కోసం కాంగ్రెస్ తోటి వెళ్తాడు. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, స్పెషల్ స్టేటస్ కోసం అని చెప్పి అతను అంటాడు. ఈయన అదే డైలాగ్ కొడతాడు, స్పెషల్ స్టేటస్ కోసం వెళ్తాడు. 2018లో దానికోసం వెళ్ళాడు ఆయన. సో కనుక ఆయనకి లాజిక్ ఉంది. 2018లో కూడా నేను ఈ కూటమిని వదిలేసింది స్పెషల్ స్టేటస్ కోసమే. ఇవాళ ఆ స్పెషల్ స్టేటస్ కోసం వదిలేసి ఇస్తారన్న కాంగ్రెస్ని పుచ్చుకుంటున్నాను. ఆంధ్ర రాష్ట్రం పుట్టిన కాడి నుంచి ఈ స్పెషల్ స్టేటస్ అనేది ఒక అందాన్ని ద్రాక్షపొట్టుగా మనకు అందుబాటులో లేకుండా పోయింది. ఈసారి అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మనం సాధించుకోవాలి, అందుకని చేతులు కలుపుతున్నాను అంటాడు. సో ఇప్పుడు కాంగ్రెస్ తోటి ఇక్కడ కలిసి, కాంగ్రెస్ తోటి స్పెషల్ స్టేటస్ కోసం కలిసినాక ఇక్కడ కాంగ్రెస్ టీడీపీ ఏకమవుతారు. అప్పుడు బీజేపీ బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ ఎలాగో ఆంధ్ర రాష్ట్రంలో బయటకు వస్తుంది కనుక ఇక్కడ బయటకు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు చూడాలి. పవన్ కళ్యాణ్ స్పెషల్ స్టేటస్ వద్దని ఆగిపోతాడా, లేదు స్పెషల్ స్టేటస్ కోసం తను కూడా చంద్రబాబుతో చేతులు వెళ్ళిపోతాడో చూడాలి. కానీ ప్రత్యేక హోదా రాదని లోకేష్ గారే చెప్పేశారు సార్. అది అడగడం అనవసరం, అది రాదు, మనం కావాల్సిన ప్యాకేజ్ తెచ్చుకుంటే సరిపోద్ది అని అన్నాడు సార్. ప్యాకేజ్ తెచ్చుకునేక నో అని మళ్ళీ అన్నది. ఇప్పుడు లోకేష్ అనేది, లోకేష్ 2018లో మీరు ఏం చెప్పారు ప్రజలకి? ప్యాకేజ్ తీసుకునే కదా వచ్చారు. 17 ప్యాకేజ్ తీసుకుని మళ్ళీ ఈ ప్యాకేజ్ వేస్ట్ మాకు వద్దు, దీనివల్ల ఏ ప్రయోజనం లేదు, స్పెషల్ స్టేటస్ శిరోధార్యం అని కదా వచ్చారు. మళ్ళీ వాళ్ళ మాట మార్చి అది అవసరం లేదు అంటే ప్రజలు మీరు స్పెషల్ స్టేటస్ తీసుకురాకపోతే ప్రజలు మిమ్మల్ని క్షమించరు. ఎందుకంటే ఇలాంటి అవకాశం 2014లో లేదు. అందుకని అప్పుడు ప్రజలు ఏమి తిరుగుబడలా. ఏమంటే బీజేపీ స్ట్రాంగ్గా ఉంది, ఏమి చేయలేదు. 2019లో అదే పరిస్థితి, బీజేపీ ఇంకా స్ట్రాంగ్ అయ్యింది, జగన్ ఏమి చేయలేదు పరిస్థితి. ఇప్పుడు బీజేపీ మీ చేతిలో ఉంది, కేంద్రం మీ ఇద్దరి చేతిలో ఉంది. నితీష్ కుమార్, చంద్రబాబు మీ చేతిలో ఉంది. ఇప్పుడు కూడా మీరు సాధించలేకపోతే రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఎప్పుడు సాధిస్తారు? ఇది నౌ ఆర్ నెవర్ స్పెషల్ స్టేటస్. ఈ సందర్భంలో స్పెషల్ స్టేటస్ రాకపోతే ఇంకెప్పుడు రాదు. సో నేను ప్యాకేజీకి ఒప్పుకుంటానంటే మరి ఒప్పుకున్నవాడే 18 ఎందుకు అంత అల్లకల్లో చేసావు? 2018 అంత అల్లకల్లో ఎందుకు చేసావు? ప్యాకేజ్ తీసుకుని మళ్ళీ అల్లకల్లో చేసి దానివల్ల నష్టం అది పోయింది, ఇది పోయింది. నేను అందుకని బీజేపీతో తెగతెంపులు చేసుకోవాలి. ఇంకెందుకు డ్రామా అంటే అప్పుడు సీన్ బట్టి అప్పుడు డ్రామా, ఇప్పుడు సీన్ బట్టి ఇప్పుడు డ్రామా చేస్తావు. ప్రజలు ఇవన్నీ ప్రశ్నిస్తారు కనుక అతను అక్కడ పని చేస్తాడు. రాబోయే కాలంలో అదే అక్కడ పని చేస్తాడు. ఇక్కడికి వచ్చేసేసి కాంగ్రెస్ తోటి చేతులు కలిపేసి ఇక్కడ ఉమ్మడిగా పోరాడతాడు. ఆయనకేముంది, అధికారం వస్తే చాలా. ఇది ఈ సిద్ధాంతాలు ఈ పట్టించుకునే మనిషి కాదు చంద్రబాబు. అండ్ తెలంగాణ ఇప్పుడు అధికారం కోసం ఫైట్ చేయాలంటారు సార్. ఇప్పుడు అధికారంలోకి రావాలంటే కాంగ్రెస్ ని వాళ్ళు ఎదిరించాలి కదా. కాంగ్రెస్ తోటి చేతులు కలుపుతారు. అదే అంటే అధికారం కోసం వద్దు అని అంటారు, ఓన్లీ కాంగ్రెస్ తోటి చేతులు కలిపేస్తారు. అంటే అపోజిషన్ స్థానాన్ని వాళ్ళు ఆక్యుపై చేయటానికి, ఆక్యుపై చేసి
నెక్స్ట్ ఎలక్షన్లో ఎందుకంటే సీఎం చంద్రబాబు అక్కడ ఇక్కడ సీఎం ఉండలేడు. సో పవన్ లోకేష్ని ఇక్కడికి పంపించలేడు. లోకేష్ని అక్కడ కాబోయే ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేయాలి ఆంధ్రాకి. ఇక్కడ సో ఇక్కడ నాయకుడు ఎవడు? సీఎం నాయకుడు. సో సీఎం నాయకుడు తయారయ్యేదాకా ఇక్కడ ఈక్వేషన్లో ఉంటాడు. సీఎం నాయకుడు తయారైనాక అప్పుడు అధికారానికి వస్తాడు. సార్ తెలంగాణలోకి చంద్రబాబు గారు మళ్ళీ రావడం అనేది ఇది బీఆర్ఎస్ ప్లస్ పాయింట్. మళ్ళీ కేసీఆర్ గారు తెలంగాణ సెంటిమెంట్ ని రగిలించే అవకాశం ఉంది. చంద్రబాబు గారిని బూచిగా చూపిస్తారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతారని చెప్పేసి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు రావడం వల్ల ఏ ప్రభావం ఉండదు. ఈ ఆంధ్ర తెలంగాణలో చంద్రబాబు ప్రభావం ఏమి ఉండదు. చంద్రబాబు ఏదో 1-2-3 చోట్ల తప్పితే చంద్రబాబు అంతగా ప్రభావం చూపించేంత శక్తి అది ఎప్పుడు వస్తుంది తెలుగుదేశానికి? ఒక జూనియర్ ఎన్టీఆర్ వచ్చి తెలంగాణ తరఫు నుంచి బీజేపీ టీడీపీ అజెండా అని వచ్చి పట్టుకుంటే అప్పుడు ఒక ఊపు ఒక రూపు చంద్రబాబు ప్రమేయం. అది లేనంతకాలం ఈ వీళ్ళ మామూలు ఈ నాయకులతో చంద్రబాబు ఇక్కడ రాజకీయం చేస్తే ఏమి ఉండదు, ఏమి ఫలితం, ఏం ప్రయోజనం ఉండదు. చంద్రబాబు ఇక్కడ మనిషి కాదు, ఆంధ్ర కూడా బలగు చెప్పేసరి తెలంగాణ వాడిని మళ్ళీ నేను తెలంగాణ నాకు 2 కళ్ళు ఇవన్నీ ఒక కన్ను ఎప్పుడో తీసేసి నువ్వు వెళ్ళిపోయాడు. ఇవాళ నాకు 2 కళ్ళు 2 చేతులు అంటే ప్రజలు నమ్మరు. అయిపోయింది ఆ కథ. ఇవాళ నువ్వు ఆంధ్ర వాడివి అంతే. చంద్రబాబు లోకేష్ అంతా ఆంధ్ర నాయకుల మీద. ఇక్కడ తెలంగాణలో వచ్చి మళ్ళీ తెలంగాణలో కూడా మేము, తెలంగాణ కూడా మాది, నాకు ఒక కన్ను ఇది ఇవన్నీ నమ్మరు ప్రజలు, అంగీకరిస్తారు. అది ఇదే సెంటిమెంట్ మళ్ళీ రగిలించే అవకాశం ఉంది అని అంటున్నారు సార్ ప్రజల్లో. ఏమి ఇప్పుడు అయిపోయింది, కొత్తగా సెంటిమెంట్ రగిలించాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళ తెలంగాణ ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదో అధికారం చేస్తామంటే జరగదు. అది జరిగే పనిగా ప్రజలు తిరస్కరిస్తారు. దానికి ఉద్యమం అవసరం. ప్రజలు న్యాచురల్గానే చీకొడతారు. మీ రాష్ట్రం మీరు చూసుకోండి, మా దగ్గరికి వచ్చి ఇక్కడ పెత్తనం ఏంటి అని అంటారు. కానీ చంద్రబాబు పెత్తనాన్ని ఇక్కడ అంగీకరించదు. అందుకనే తెలుగుదేశం పెత్తనం మళ్ళీ ఇక్కడ రావాలి అంటే జూనియర్ ఎన్టీఆర్ తారక్ లాంటి వాళ్ళు దిగాలి. ఇది మా తాత జెండా మా ఎజెండా అని పట్టుకుని ఉంటే అప్పుడు ఒక కమోషన్ మళ్ళీ తెలుగుదేశానికి పునర్జీవం తెలంగాణ. అంతవరకు ఏం పునర్జీవనం ఉండదు, అంత పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. పెద్ద దాని గురించి చర్చించాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏదో వాళ్ళ మీడియాలో డబ్బు కొట్టుకోవాలి ఇంకేది. ఓకే సార్, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని అప్పుడు అలిపిరిలో తిరుమల శ్రీవారి గారు కాపాడారు. ఇప్పుడు ఆయన కూడా అడ్డుకోరు, ఖచ్చితంగా ఆయన చావు ఖాయం అన్నట్టు ఒక వైసీపీ నేత లైవ్ లో కామెంట్ చేశాడు సార్. ఇప్పుడు ఇది సెన్సేషన్ గా మారింది. ఈవెన్ వాళ్ళు టీడీపీ వాళ్ళు వైసీపీ చంపడానికి ప్రయత్నిస్తుంది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి కంప్లీట్ కూడా చేస్తారు సార్. వాడు ఎవడో చెప్పిన వాడు బుద్ధి లేని మాటలు కానీ ఆయన చంపటాలు. ఇప్పుడు చంద్రబాబు కూడా ఎన్నికలప్పుడు నిన్ను చంపితే దిక్కెవరు అని అడిగాడు. జగన్ నిన్ను ఇప్పుడు చంపితే దిక్కెవరు అన్నాడు. అందుకని చంపేస్తాడనా? చంపేస్తాడు. ఎవరో మాట్లాడినాడు, ఆ మాటలు మాట్లాడినాడు, అడ్రస్ వాడే బాధ్యత లేదు, అబాధ్యత మాటలు. చంద్రబాబు చచ్చిపోవాలి ఇవన్నీ ఎవడు కోరుకోడమ్మా. చచ్చిపోవటం వల్లే, చచ్చిపోతే నీకు అధికారం వస్తుంది అనుకునే పద్ధతిలో జగన్ లేడు. పోరాడే అధికారం తప్పితే జగన్ ఏమి వాడు ఎవడో వాగినవాడు సన్నాసి కానీ